హాయ్ గైస్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి తండేల్ మూవీలో చందు గారు ఇచ్చిన డీటెయిల్స్ ఏంటి, ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇలాంటి సిమిలర్ సీన్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా యాసని మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే. ఇక ఈ మూవీలో బెస్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఇతని క్యారెక్టర్. ఎందుకంటే ఇతను ఎంత మంచివాడు అనుకుంటే పెళ్లి చేసుకుంటా అనే ఒక్క మాట కోసం సత్య ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాడు. చివరికి నువ్వు అతన్నే పెళ్లి చేసుకోమని అతనికి ఫ్లైట్ టికెట్ కూడా వేస్తాడు. ఇక మీరే చెప్పండి, ఇతను మంచోడా కాదా అని. ఇక ఈ బోర్డ్ ని అబ్జర్వ్ చేయండి. ఆ బోర్డు పైన ఒక హనుమాన్ ఫ్లాగ్ అనేది ఉంటుంది, అండ్ ఇక్కడ హనుమాన్ కి సంబంధించిన గద అనేది కూడా ఉంటుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు చందు గారి డీటెయిలింగ్ ఎలా ఉంటుందని. చాలా తెలివిగా డిజైన్ చేశారని చెప్పాలి. అండ్ ఇక్కడ సత్యని రిఫరెన్స్ చేయడానికి హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి సత్య చున్ని ఉంటుంది, అండ్ మన హీరో మొబైల్ పౌచ్ వెనుక ఎస్ అనే అక్షరం కూడా ఉంటుంది. ఎందుకంటే తను ఉండే 6 months మొత్తం తనతో ఉన్నట్టు ఫీల్ అవ్వడానికి ఈ వస్తువులు అన్నమాట. చాలా క్లియర్ గా అనిపిస్తుంది కదా ఈ డీటెయిల్. ఇక్కడ సత్య ఫోన్ వస్తుందని చెప్పగానే సత్యని చూపించే విధానాన్ని చూడండి. తన ఐస్ కి ఇలా కాటుక పెట్టడం, అదే కాటుకతో క్యాలెండర్ పై ఉన్న డేట్స్ ని మార్క్ చేయడం, ఇది చాలా యూనిక్ గా అనిపించింది నాకైతే. అండ్ సత్య చెవికి ఇలాంటి ఒక రింగ్ ఉంటుంది. ఇక దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేసామనుకోండి, అది చిన్నప్పుడు రాజు పెట్టుకునే ఉంగరం. ఇక తను చేతికి పెట్టుకుంటుంది, బట్ చేతికి రాదు. దాన్ని తీసుకొని ఇక చెవికి పెట్టుకుంది. దీన్ని చూస్తే నాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది మూవీపై. అండ్ ఇక్కడ చూడండి, ఈ లొకేషన్ చూసి కొత్తగా అనిపించింది నాకైతే. ఈ లొకేషన్ మధ్యలో రాళ్ళు కూడా ఉన్నాయి ఇలా వెళ్ళడానికి. ఇలాంటి సీన్స్ చూసినప్పుడు నేచర్స్ లవర్స్ ఎలా ఫీల్ అవుతారు మామా. ఇక దీంట్లో స్నానం చేసేటప్పుడు తన ఫోన్ ని ఇలా కవర్ లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు మన హీరో. ఎందుకంటే అది వాటర్ ప్రూఫ్ కాదు కాబట్టి. ఇక దానికన్నా ముందు సీన్ లో అది ఐస్ లో పడిపోతుంది. దాంట్లో ఉండే వాటర్ డ్రాప్స్ అనేటివి లోపలికి పోయి మొబైల్ అనేది ఖరాబ్ అవ్వాలి కదా, కానీ అవ్వదు. కానీ ఇలా ఇక వేట నుంచి రాజు రాగానే సత్య చేయిని పట్టుకుంటాడు. అప్పుడు సత్యం చూడండి ఎలా గూస్ బంప్స్ వస్తున్నాయి తనకు. అందుకే సాయి పల్లవి గారికి లేడీ పవర్ స్టార్ అని పేరు వచ్చింది. యాక్టింగ్ ఎంత న్యాచురల్ గా చేస్తుందో ఈ షార్ట్ బట్టి చెప్పొచ్చు అన్నమాట. ఇక వీళ్ళ మూఢనమ్మకం ఏమిటంటే మన రాజు ఎప్పుడైతే బయటికి వెళ్తాడో అప్పుడు ఈ లైట్ హౌస్ పై ఒక జెండాని పెట్టి వెళ్తాడు. ఇక ఎప్పుడైతే వస్తాడో అదే ఫ్లాగ్ ని తీసేసి అప్పుడు సత్యతో మాట్లాడతాడు. ఇదేం లాజిక్ నాకు అర్థం కావడం లేదు. ఇక హైలైట్స్ సాంగ్ లో హెయిర్ కటింగ్ చేపించినట్టు సత్య వచ్చేసి వాటర్ ని స్ప్రే చేస్తుంది రాజుపై. బట్ నెక్స్ట్ ఫ్రెండ్ చూసుకుంటే గనక తన హెయిర్ ఆటోమేటిక్ గా ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఇక్కడ వాలీబాల్ సీన్ లో కూడా ఇక్కడ చూడండి చాలా మంది ఉంటారు ఆడుకునేటప్పుడు, బట్ ఈ సీన్ కంటిన్యూస్ లో వీళ్ళిద్దరు మాత్రమే మిగిలిపోతారు. అండ్ ఇక్కడ ఇసుకను స్మగ్లింగ్ చేస్తున్నారు చెప్తారు. దాంతో మన రాజు చాలా కోపంగా ఉంటాడు. ఇక ఈ గిన్నెపై ఉన్న మూత కూడా చూడండి ఎలా ఎగ్జెగ్సి పడుతుందో. అంటే తన కోపం కూడా అలల్లాగే ఎగ్జెగ్సి పడుతున్నట్లు ఇలా రిఫరెన్స్ ఇచ్చారు మన చందు గారు. ఇక ఇది మిస్టేక్ అని చెప్పను, కానీ ఇది ఒక మిస్ఫైర్ అని చెప్పాలి. ఇక్కడ ఫైటింగ్ సీన్ లో మన ఎద్దుని కొట్టగానే మన రాజు వచ్చేసి ఇతన్ని కొడతాడు. అప్పుడు సైడ్ లో ఉన్న ఎద్దు వచ్చేసి ఇలా కింద కూర్చుని ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఎద్దుపై చేయి పెట్టి నిమురుతాడో అప్పుడు చూడండి ఆ సైడ్ లో ఎద్దు అనేదే ఉండదు, మాయం చేసి పడేస్తారు. అండ్ ఇక్కడ చూడండి పాప పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఫాదర్ వచ్చేసి గిఫ్ట్ ని ఇస్తాడు, కానీ దాన్ని వాళ్ళు తీసుకోరు. ఇక అదే రోజు నైట్ ఫోన్ వచ్చినప్పుడు ఆ ఫోన్ వచ్చేసి బొమ్మ దగ్గర రింగ్ అవుతూ ఉంటుంది. ఇక దీన్ని బట్టి చెప్పొచ్చు చందు ముండేటి గారు ఎంత ఎఫెక్ట్స్ పెట్టి ఒక్కొక్క సీన్ ని తీశారని. అండ్ ఇక్కడ ఈ సాంగ్ లో వలని వేసినప్పుడు చూడండి ఫుల్ గా తన హెడ్ నుంచి బాడీ వరకు కవర్ అయి ఉంటుంది వల, కానీ ఇలా ఎత్తుకున్నప్పుడు ఆ వల వచ్చేసి తన బాడీకి మాత్రం ఉంటుంది, హెడ్ కు ఉండదు. ఇదేం విచిత్రమే ఏమిటో. దీనిలో ఫోన్ వచ్చినప్పుడు ఇక్కడ ఇలాంటి వస్తువు ఉండదు. మళ్ళీ ఇలా తను బైక్ ని కడుగుతూ ఉన్నప్పుడు ఈ సైడ్ లో చూడండి ఇలాంటి ఒక వస్తువు వస్తుంది, దానిపై పెద్ద తాడు కూడా ఉంటుంది. ఇక అక్కడనే తన మొబైల్ కూడా పెట్టుకుంటుంది. ఇక అవి ఎలా వచ్చాయో ఏంటో మరి. ఇక అలల్లో చిక్కుకున్న బోర్డు ని ఒక పెద్ద బోర్డు వచ్చి గుద్దుకుంటుంది కదా, దాంతో బోర్డు అనేది మునిగిపోతుంది. దాంట్లో ఒక్కడు మాత్రమే ఉంటాడు, కానీ ఒక్కడే సముద్రంలోకి ఎలా వస్తాడు మరి? చాలా మంది ఉండాలి కదా. లాస్ట్ వన్ నాట్ లిస్ట్ అన్నమాట. మీరే చూడండి దాన్ని, నేనేం చెప్తాను. అదే జట్టును రక్షించి ఒడ్డుకు చేరుస్తున్నప్పుడు ఆఖరి అడిగేసేవాడే తండే.